అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన లేదా ఆయన పాల్గొన్నటువంటి ఒక విందు, ఒక సమావేశంలో కాల్పులు జరిగాయన్న వార్త ప్రపంచాన్ని ప్రకంపనలకు గురి చేయలేదు. ఇట్లాంటి కాల్పులు సరికాదు, భద్రతా లోపము లేకపోతే హత్యా ప్రయత్నాలు మంచిది కదని అందరూ ఖండిస్తున్నారు. కానీ ట్రంప్ విషయంలో ఇప్పటికే ఒక 3 సార్లు ఇట్లాంటి ఘటనలు జరిగాయి. అందులో ఎన్నికల ప్రచారంలో ఒకదానికి చాలా నాటకీయంగా జరిగింది. వీటన్నిటి రీత్యా వీటిని ఎక్కువ చూసి స్పందిద్దామని ప్రపంచం ఎక్కువగా భావించింది. రెండోది ఇరాన్ మీద దురాక్రమణ అది కొనసాగుతుంది. ఇప్పుడు పాకిస్తాన్కు చర్చలకు కూడా వెళ్ళొద్దని ఆయన ఆదేశించారు. సో ఇలాంటి నేపథ్యంలో జరగటం అన్నది ఖచ్చితంగా ఎవరైనా కొంచెం విమర్శనాత్మకంగానే చూస్తారు. ఈ సందర్భంలో అక్కడ పట్టుబడిన తర్వాత సాయంత్రానికి పైన పట్టుబడ్డాడని చెప్తున్నారు. కోల్ అలెన్ ఆయన కాలిఫోర్నియాకి చెందినటువంటి కంప్యూటర్ నిపుణుడు. నేను వైట్ హౌస్ అధికారులను లక్ష్యంగా టార్గెట్గా చేసుకొని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ను లక్ష్యంగా చేసుకొని కాల్చానని అతను తొలి దశ దర్యాప్తులో చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కాసేపటికి ఇంకో ముక్క జోడించారు, హిస్ టార్గెట్ మే ఇంక్లూడ్ ట్రంప్ అని. ట్రంప్ కూడా ఆయన టార్గెట్స్లో ఉండవచ్చని. సహజంగా అధ్యక్షుడు పాల్గొన్న కార్యక్రమంలో జరిగినప్పుడు అధ్యక్షుడు టార్గెటా కాదన్నది పరిశోధిస్తారు కదా. కానీ అమెరికా రాజకీయాల్లో, అమెరికా సమాజంలో ఈ కాల్పులు, హత్యా ప్రయత్నాలు, హత్యలు, అనేక మంది అధ్యక్షులు గతంలో హత్యలకు గురి కావడం ఇవన్నీ చూసినప్పుడు ఇలాంటి ఘటనలకు వాళ్ళు గతంలో చాలాసార్లు చూసి ఉండటం ఒకటైతే, రెండోది ట్రంప్ ఆయన పద్ధతులు వీటన్నిటి రీత్యా కూడా దీని మీద మరింత ఆసక్తి ఏం జరిగి ఉండొచ్చు అనే ఉత్కంఠ కూడా పెరుగుతాయి. ఆయన దాని మీద మాట్లాడుతూ ఆ కొలెన్ అనే అతనికి ఏదో ఏ సంస్థతోనో సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు, ఇరాన్కు దీంతో సంబంధం ఉందని అనుకోవటం లేదని చెప్పారు. చెప్తూనే అతను ఒక మేనిఫెస్టో ప్రణాళిక తయారు చేసుకున్నాడు అని చెప్తున్నారు. అంటే నెమ్మదిగా ఒక బీజాలు వేస్తున్నారు. ఆ తర్వాత క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారని కూడా అన్నారన్నమాట. దీనికి ఏదో మతము సంబంధం ఉందని కూడా అధ్యక్షులు వారు పరోక్షంగా ఆరోపించడం, ఆపాదించడం మనం ఇక్కడ గమనిస్తాం. ఎవరిని అతను టార్గెట్గా చేశాడు, ఏమేమి వస్తాయో తెలియదు. కానీ దీన్ని 2 అంశాలు మనము ఖచ్చితంగా గమనించాల్సినవి ఉన్నాయి. మొదటిది, వైట్ హౌస్ రిపోర్టర్స్ అసోసియేషన్, వైట్ హౌస్ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు వాళ్ళ సమావేశానికి, వాళ్ళు నిర్వహించే ఈవెంట్కు అధ్యక్షులు హాజరవుతుంటారు. ఎందుకంటే వైట్ హౌస్ని కవర్ చేస్తారు కాబట్టి. కానీ ట్రంప్ 15 ఏళ్ళ నుంచి రాలేదు. ఆయన మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వీళ్ళు పిలిస్తే పూర్తిగా వదిలేశారు, మధ్యలో ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు చాలా అంటే 15 ఏళ్ళ తర్వాత ఆయన ఈ ఈవెంట్కి వచ్చారు. వచ్చిన సమయంలో ఇది జరగటం ఆ డిన్నర్లో, అది చాలా షాకింగ్. అంటే మీడియా సందర్భంలో జరగడం. ట్రంప్ మీడియా మీద చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. మీడియాతో శత్రుపూరిత సంబంధాలు అంటారు. ఆయన దాదాపు తన సొంత మీడియా, సొంత ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా పెట్టుకున్నారు కదా. కాబట్టి మీడియా సమావేశాన్ని ఎందుకు వాడుకోవటం. హిల్టన్ హోటల్లో ఇది జరిగింది ఘటన. హిల్టన్ హోటల్లో ఎందుకు పెట్టారు? దీనికి మళ్ళీ ట్రంప్ ఒకటి తీసుకొచ్చారు. వైట్ హౌస్లో చాలా భారీ భయంకరమైన ఖర్చుతో ఒక బాల్ రూమ్ కట్టాలి అని ఆయన ప్రతిపాదించారు. దాన్ని అమెరికా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే దాన్ని నిలిపేసింది కోర్టు. ఇంత డబ్బు తగలేసి బాల్ రూమ్ కట్టడం ఏంటి? వైట్ హౌస్ అంటే దానికి సంబంధించిన భద్రత అంతా ఉండాలి. దాని ప్రకారం మీరు భద్రత పెట్టడం అంటే లోపల ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి భద్రత పేరుతో బాల్ రూమ్కు కూడా మీరు అంత నిగూఢ రహస్యంగా చేస్తే ఎట్లా అని ఒక జడ్జి దాన్ని ఆపేశారు. ఇప్పుడు ట్రంప్ ఏమంటారు, దాన్ని కట్టి ఉంటే, దాన్ని పూర్తి చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. కోర్టు ఆపేసిందని ఒక విధంగా పరోక్షంగా కోర్టు మీద దుగ్ధ. చాలాసార్లు గతంలో కూడా ఆయన సుప్రీంకోర్టు మీద కూడా వ్యాఖ్యలు చేశారు కదా. దాన్ని కోర్టు ఆపింది కాబట్టి ఇప్పుడు హోటల్లో పెట్టాల్సి వచ్చింది. హోటల్లో పెట్టాం కాబట్టి ఇలా జరిగింది అని ఆయన సూత్రీకరిస్తున్నారు, సిద్ధాంతం చెప్తున్నారు. మనకి ఇదంతా చూసాక చాలా హాలీవుడ్ సినిమాలు, వాటిని అనుకరించి తెలుగులో వచ్చిన సినిమాలు కూడా గుర్తొస్తాయి. అంటే హంతకుడు
లేదా దాడి చేయదలుచుకున్నవాడు ముందే ఆగంతకుడు అంటాం మనం. ఆగంతకుడు ముందు రోజే వెళ్ళి హోటల్లో ఉండి కొన్ని భద్రతాన్ని పర్యవేక్షణలు తప్పించుకొని ఎలా తప్పించుకుంటాడు? అమెరికా అధ్యక్షుడు దుర్భేద్యమైన భద్రత ఇవన్నీ చెప్తారు కదా. ఎలా జరిగింది ఇది? 24 గంటల తను ముందు నుంచి అందులో ఎలా ఉన్నాడు, ఇందులో ఎలా జాయిన్ కాగలిగాడు? ఇవన్నీ ప్రశ్నలు కదా. ఖచ్చితంగా ఈ సినిమాల్లో కూడా వీటికి మనకు కొన్ని క్లూస్ దొరుకుతాయి. అంటే జడ్జి లేదా కోర్టులో ఎదురైన అవరోధాన్ని దీనికి కారణంగా ట్రంప్ చెప్పడం అన్నది మనం తప్పకుండా గమనించాల్సి ఉంటుంది. మతాన్ని ఇక్కడ కారణంగా మతం మీద కోపంతో చేశారు అని అంటే దేశం మీదే కాదు. ఇక్కడ దేశం మీద అంటే అమెరికా ఒకటే అవుతుంది, అమెరికన్లను ఆగ్రహం తెప్పించవచ్చు. కానీ మతాన్నే మరి హత్యా ప్రయత్నాలు వీటి గురించి ఎందుకు మీ మీదే జరుగుతున్నాయని ఫ్యాక్ట్స్ విలేకరు అడిగారు. ఫ్యాక్ట్స్కి ఎక్కువగా ఇస్తుంటాడు ఫాక్స్ వార్తా సంస్థకు ఆయన. మీరు ఎందుకు ఇలాగే జరుగుతుందని అడిగితే ఆయన, మీరు హత్యా ప్రయత్నాలు అమెరికా ఇవన్నీ చదవండి, ఎవరైతే బాగా పనిచేస్తారో, ఎవరైతే కొన్ని ఫలితాలు సాధిస్తారో వాళ్ళనే టార్గెట్గా చేసుకుని ఉంటారు. ఉదాహరణగా అబ్రహాం లింకన్ మీద అనేకం జరిగాయి కదా, నా మీద కూడా అలాగే జరుగుతున్నాయని తన లింకన్తో పోల్చుకుంటాడు ఆయన. ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ ఆయన ఏదో ఉన్మాదంతో చేస్తున్నారని లేదా తలతోక లేదని చాలామంది అనుకుంటారు. అదేం కాదు. ట్రంప్కు స్పష్టమైన ఎజెండా ఉంది, ఆయన వెనక శక్తులు కూడా ఉన్నాయి. ఆ క్రమంలో ఒక్కోసారి దురహంకారం, దుర్మదాంధత శృతి మించుతుంటాయి అంతే. సరే, ఇప్పుడు కాల్పుల ఘటనను ఖండించడం ఒకటైతే దీని వెనక ఏ శక్తులు, ఏ యుక్తులు, కుయుక్తులు ఉన్నాయి అన్నది మనకు త్వరలోనే బయటకు వస్తుంది. రెండోది, మీడియా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కాబట్టి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంకు చాలా అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది కాకుండా కొంతమంది మీడియా వాళ్ళు దీనికి ఏం స్పందించకుండా తినుకుంటూ కూర్చున్నారు, వాళ్ళు మందు పట్టిస్తున్నారు, ఇలాంటి ఫోటోలు కూడా కొన్ని వస్తున్నాయి. అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది అక్కడ వాతావరణం ఎలా ఉంది, వాళ్ళు ఎందుకు అలా చేశారు అన్నది కూడా మనం ఆలోచించుకోవచ్చు. చూద్దాం, ట్రంప్ క్షేమంగా ఉండాలి, ఆయన చేతుల్లో ప్రపంచం కూడా క్షేమంగా ఉండాలి. మరి రెండోది, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే కాల్పులు ఇట్లాంటి వాటికి పాల్పడటాన్ని భద్రతా బలగాలు ముందుగా గుర్తించాలి, జరగకుండా నిరోధించాలి, జరిగితే చర్యలు తీసుకోవాలి.